అందరికీ నమస్కారం. మహిళల ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరిచే ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ మఖానా గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దీనిలో దాగి ఉన్న ప్రయోజనాలు మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. చూద్దామా? సరే, మరి సూటిగా విషయంలోకి వచ్చేద్దాం. రోజూ కేవలం ఒక్క గుప్పిడు మఖానా తినడం అంటే చాలా చిన్న అలవాటు కదా. కానీ ఈ చిన్న అలవాటు మన ఆరోగ్యంపై ఎంత పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చిన్న గింజల్లో ఎంత పవర్ దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గడం, పీసీఓడీ కంట్రోల్, హార్మోన్ల బ్యాలెన్స్ ఇవన్నీ జస్ట్ ఒక గుప్పెడ మఖానాతో సాధ్యమంటే నమ్ముతారా? అవును, ఇది అక్షరాల నిజం. మరిదంతా ఎలా సాధ్యమో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు చాలామందికి వచ్చే మొదటి సందేహం, ఇంతకీ మఖానా అంటే ఏంటి? దీని గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. దీన్నే ఫాక్స్ నట్స్ అని, లోటస్ సీడ్స్ అని పిలుస్తారు. అంటే తామర పువ్వు గింజల్నుంచి వస్తాయన్నమాట. చూడ్డానికి చాలా తేలిగ్గా పాప్కార్న్లా ఉంటాయి కదా, కానీ పోషకాల విషయంలో మాత్రం ఇవి ఒక చిన్న పవర్ హౌస్ లాంటివి. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్యాలరీలు చాలా తక్కువ, కానీ ప్రోటీన్ మాత్రం చాలా ఎక్కువ. సరిగ్గా ఈ కాంబినేషనే దీన్ని ఒక పర్ఫెక్ట్ హెల్తీ స్నాక్గా మార్చేసింది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది చాలా చాలా మంచిది. రైట్, ఇక మన టాపిక్లో అస్సలైన అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ప్రత్యేకంగా మహిళలకు ఈ మఖానా వల్ల ఎలాంటి అద్భుతమైన లాభాలున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. మనం ఇప్పుడు 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. బరువు తగ్గడం దగ్గర్నుంచి పీసీఓడీ, హార్మోన్ బ్యాలెన్స్, పీరియడ్ సమస్యలు, ఆ తర్వాత ఎముకల ఆరోగ్యం, చివరిగా చర్మం, జుట్టు అందం వరకు ఈ 5 విషయాల్లో మఖానా ఎలా హెల్ప్ చేస్తుందో డీటెయిల్డ్గా చూద్దాం. మొట్టమొదటిది, బరువు తగ్గాలి అనుకునే వాళ్లకి ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువ అని చెప్పుకున్నాం కదా, దానికి తోడు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దాంతో ఎక్కువసేపు ఆకలివేయదు, అనవసరంగా చిరుతిండ్లు తినాలనే ఆలోచన కూడా రాదు. ఒక్కసారి ఆలోచించండి, సాయంత్రం 4 గంటలకి ఏదైనా జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో వేరే స్నాక్స్ బదులు గుప్పెడు మఖానా తింటే హెల్త్కి హెల్త్, క్రేవింగ్స్కి చెక్. ఎంత సింపుల్ కదా. ఇక రెండోది, ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఫేస్ చేస్తున్న పీసీఓడీ సమస్య. మఖానాకి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. సింపుల్గా చెప్పాలంటే ఇది తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవు, నెమ్మదిగా కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇది పీసీఓడీ కంట్రోల్కి చాలా అవసరం. మూడోది, హార్మోన్ల ఆరోగ్యం. మఖానాలో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ల చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో హార్మోన్లని బ్యాలెన్స్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటి సమస్యలతో బాధపడేవాళ్లకి ఇది బాగా సహాయపడుతుంది. నెక్స్ట్, నాలుగోది, ఎముకల ఆరోగ్యం. వయస్సు పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా మహిళల్లో ఎముకలు బలహీనపడటం చూస్తూనే ఉంటాం. మఖానాలో కాల్షియం మంచి క్వాంటిటీలో ఉంటుంది. మనందరికీ తెలుసు, కాల్షియం ఎముకల గట్టితనానికి ఎంత అవసరమో. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలకు కాల్షియం అవసరం ఇంకా పెరుగుతుంది. సో వాళ్లు తమ డైట్లో మఖానాను చేర్చుకోవడం ద్వారా ఫ్యూచర్లో వచ్చే బోన్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు దూరం పెట్టచ్చు. ఇక చివరిగా 5వ బెనిఫిట్ అందానికి సంబంధించింది. మఖానాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ గ్లో పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. మరి వీటిని ఎలా తినాలి? ఇప్పుడు మఖానాని మన డైట్లో చేర్చుకోవడానికి కొన్ని సింపుల్ అండ్ టేస్టీ పద్ధతులేంటో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆప్షన్, ఏమీ లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని స్నాక్లా తినేయచ్చు. లేదు, కొంచెం టేస్టీగా కావాలంటే కొద్దిగా నెయ్యి, కాస్త మిరియాల పొడి వేసి వేయించుకోండి, చాలా బావుంటుంది. ఇంకో మంచి ఐడియా ఏంటంటే మఖానాని పౌడర్ చేసి గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగడం. ఇది కూడా చాలా హెల్దీ. అయితే ఇక్కడొక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రోజుకి కేవలం ఒక గుప్పెడు అంతే. ఏదైనా సరే అమృతమైన అతిగా తీసుకుంటే విషమే అంటారు కదా, సో లిమిట్లో తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. ప్రయోజనాలు గురించి మాట్లాడుకున్నాం, ఎలా తినాలో కూడా చూశాం. కాని కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. మఖానా తినేటప్పుడు ఎవరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
ముఖ్యంగా 2 విషయాలు. డయాబెటిస్ ఉన్నవాళ్లు మఖానా తినొచ్చు, కానీ క్వాంటిటీ మీద కంట్రోల్ చాలా అవసరం. ఇక రెండోది, థైరాయిడ్ సమస్యలున్నవాళ్లు వీటిని డైట్లో చేర్చుకునే ముందు ఒక్కసారి వాళ్ళ డాక్టర్ని అడిగి సలహా తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. సరే, ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక చిన్న ప్రశ్న. ఇంతకు ముందు ఎప్పుడూ మఖానా తిననివాళ్లు ఇప్పుడు దీన్ని ఒకసారి ట్రై చేద్దామనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ తింటున్నవాళ్లైతే మీకు ఏ విధంగా తినడం ఇష్టం? ఒకసారి ఆలోచించండి. మన డైట్లో చేసుకునే ఈ చిన్న మార్పు మన ఆరోగ్యానికి ఎంత పెద్ద మేలు చేస్తుందో.